హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం మాయావర్తకుడు అనే కథ చెప్పుకుందాం. ఇదేంటంటే, ఒకప్పుడు కైరో నగరంలో మారూఫ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ న్యాయంగా బ్రతుకుతున్నవాడు. అతనికి పాత చెప్పులకు మరమ్మత్తు చేసే ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాపులో ఆ చిన్న చిన్న పనులు, ఆ చెప్పులు కుట్టుకోవటం అట్లాంటి పనులు చేసుకుంటూనే అతను జీవితాన్ని సాగిస్తున్నాడు. అతనికి ఫాతిమా అనే ఒక భార్య ఉంది. అయితే ఆమె చాలా పరమ గయ్యాలి అన్నమాట. ఎప్పుడు కోపంతో రుసరుసలాడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా చాలా చెడ్డది. ఆమె తన భర్తను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటట్టు చూసేది కాదు. ఎప్పుడు అతన్ని శాపనార్థాలు పెడుతూ, అతన్ని తిడుతూ, గట్టిగా అరుపులు కేకలు పెడుతూ అలా ఉండేది. ఇతనికి మటుకి పరువుగా బ్రతకాలని, అలాగా అరుపులు కేకలు లేకుండా శాంతిగా సంతోషంగా ఉండాలని ఇతనికి ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు అలాగ అరుస్తూనే ఉండేది. దానికి తోడు ఇతను తీసుకొచ్చే కొంచెం రూపాయి 2 రూపాయల డబ్బులు ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. బోళ్ళంత డబ్బులు సంపాదించాలి, బోళ్ళు సుఖంగా ఉండాలి, సంతోషంగా సుఖాలు అనుభవించాలని ఆ అమ్మాయికి ఉండేది. అయితే ఇతను సంపాదన చాలా తక్కువ అనమాట. రోజుకి 1 రూపాయి, 2 రూపాయలు, 20 రూపాయలు అలా మాత్రమే సంపాదిస్తూ ఉండేవాడు. అయితే అతను ఏం చేశాడు, ఒకసారి సాయంకాలము ఇంటికి వచ్చేటప్పుడు తను వచ్చేటప్పుడు ఏదో ఒక రొట్టె ముక్కను ఏదో ఒకటి అలాగా ఒకరోజు చిరుతిండి తీసుకొచ్చేటప్పటికి ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. ఈ పిచ్చి రొట్టె ఎవరు తింటారు, అసలు తేనె అది ఏమీ లేకుండా ఆ తేనెలో ముంచిన రొట్టె తీసుకురా, రేపు సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకురాకపోయావంటే చూడు అని చెప్పి గట్టిగా కేకలు పెడుతుంది. కేకలు పెట్టేటప్పటికి అతను పాపం ఏమీ మాట్లాడకుండా, అల్లా నన్ను రక్షించు, రేపు ఎట్లయినా మంచిగా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూడు, నువ్వు ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూస్తే మా ఆవిడికి నేను తేనెలో ముంచిన రొట్టె తీసుకొచ్చిస్తాను అని చెప్పి అల్లాకి దండం పెట్టుకుంటాడు. అలా అల్లాను ప్రార్థించి ఏం చేస్తాడు, రెండో రోజు షాపుకి వెళ్తాడు. షాపుకి వెళ్ళి షాపు తెరిచి కూర్చుంటే అతనికి ఆ రోజు అస్సలు 1 రూపాయి కూడా పని దొరకపోయేటప్పటికి అతను అలా విచారంగా, అయ్యో ఇదేంటి, నాకు 1 రూపాయి కూడా దొరకలేదు ఇవాళ, ఎట్లాగా నేను మా ఆవిడికి ఏం తీసుకెళ్ళాలి అని చెప్పి విచారంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అలా ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి ఒక మిఠాయి దుకాణం కనిపిస్తుంది, అంటే స్వీట్ షాపు. ఆ స్వీట్ షాపులో స్వీట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇతనికి ఆ స్వీట్స్ అన్నీ చూసేటప్పటికి, అయ్యో ఇందులో తేనెలో ముంచిన రొట్టె తీసుకురమ్మని మా ఆవిడ చెప్పిందే అని చెప్పి ఆ షాపులో అలా చూస్తూ నుంచుండిపోయి చాలా బాధపడుతూ ఉంటే ఆ షాపులో ఉన్న అతను బయటకు వచ్చి, ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు ఈ మారూఫ్ని. అడిగేటప్పటికి, ఏముంది, ఇదిగో చూడు, మా ఆవిడేమో ఇలాగా స్వీట్ రొట్టె, తేనెలో ముంచిన రొట్టె తీసుకురమ్మని చెప్పింది, ఇవాళ సాయంకాలం తీసుకురాకపోతే చాలా గొడవ చేసేస్తుంది, దాని సంగతి నీకు తెలుసు కదా, నాకేమో ఇవాళ అస్సలు 1 రూపాయి కూడా పని దొరకలేదు అని చెప్పి అంటాడు. అనేటప్పటికి దాందేముంది, ఎందుకు అంత బాధపడతావు, నేను ఇస్తాను, తీసుకెళ్ళు, నీ దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి ఆ షాపు అతను ఏం చేస్తాడు, అతని దగ్గర తేనె ఉండదు, అతని దగ్గర చక్కెర పానకం ఉంటుంది. ఆ చక్కెర పానకంలో ముంచిన రొట్టెని ఇస్తాడనమాట. ఇచ్చి అంటాడు, నాకు అందరూ చక్కెర పానకంలో ముంచుకొని తీసుకెళ్లే కస్టమర్సే నాకు వచ్చేది ఇక్కడ, అందుకని నేను చక్కెర పానకమే పెడతాను, ఇక్కడ తేనె పెట్టను నా షాపులోను, ఇది తీసుకెళ్ళు నువ్వు ఈ రోజుకి, నీకు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి ఆ చక్కెర పానకంలో ముంచిన రొట్టె ఇతనికి ఇస్తాడు. అతను సరే, ఈ మారూఫ్ ఏం చేస్తాడు, సరే అని పాపం పట్టుకెళ్తాడు ఇంటికి. పట్టుకెళ్ళి తన భార్యకి చాలా ప్రేమగా ఇస్తాడు. ఇచ్చేటప్పటికి ఆమె దాన్ని చూసి నోట్లో పెట్టుకొని తిని, ఇదేంటి, చక్కెర పాకం ఎందుకు పోయించుకొచ్చావు, నీకు నేను చెప్పిందేంటి, తేనె పాకంలో కదా నీకు రొట్టె తీసుకురమ్మని చెప్పాను, నాకు ఆ మాత్రం తేడా తెలియదు అనుకుంటున్నావా, తేడా తెలియకుండా తినేసేస్తాను అనుకుంటున్నావా నువ్వు అని చెప్పి
గట్టిగా అరుస్తుంది. అరిచేటప్పటికి అతను అంటాడు, అయ్యో నీకు పుణ్యం ఉంటుంది, గట్టిగా అరవకు, ఈ రోజుకి ఎలాగో అలాగా తిను, ఇది కొన్నది కూడా కాదు, ఆ దుకాణదారుడు నాకు అప్పుగా ఇచ్చాడు, అతని దగ్గర తేనె లేదు, అతని దగ్గర ఉన్నదే చక్కెర పానకం, అందుకని అదే వేసి ఇచ్చాడు, ఏంటి నీకు పుణ్యం ఉంటుంది, తిను అని బతిమాలుతాడు. బతిమాలేటప్పటికీ ఆమె ఏం చేస్తుంది, ఛీ నాకేం అక్కర్లేదు అంటూ ఆ రొట్టెని విసిరేసేసి నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ గట్టిగా అరుస్తుంది. అరిచేటప్పటికి పాపం ఏం చేస్తాడు, ఇంకెక్కడికి వెళ్ళి తెస్తాడు, అతని దగ్గర డబ్బులు లేవు కదా, అలాగే కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండేటప్పటికి ఆ అమ్మాయికి ఇంకా గట్టిగా అరుస్తుంది అనమాట. గట్టిగా అరిచి, అసలు నీకు బుద్ధి లేదు, ఏమీ లేదు, ఏంటి డబ్బులు సంపాదించడం రాదు నీకు అని చెప్పి గట్టిగా కేకలు పెడుతుంది. కేకలు పెట్టి ఊరుకుంటుందా, ఊరుకోదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి గట్టిగా అరిచి వాళ్ళందరినీ పిలుస్తుంది. ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు విని అక్కడికి వస్తారు. వచ్చేటప్పటికి జరిగిందంతా ఆ అమ్మాయి గయ్యాలతనంతో చెప్తుంది వాళ్ళకి. చెప్పేటప్పటికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అదేంటి అట్లాగా ఆ అబ్బాయిని అట్లా తిడతావేంటి, మేమందరం తింటాం లేదా, చక్కెర పానకంతోనే కదా మేమందరం కూడా తినేది రొట్టె, అయినా బతిమాలుతున్నాడు కదా, రేపు డబ్బులు వచ్చినప్పుడు తెచ్చిస్తాడు, ఇప్పుడు చక్కెర పానకంతో తెచ్చిచ్చాడు కదా, తినొచ్చు కదా అని చెప్పి వాళ్ళందరూ బుద్ధి చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పాపం ఈ మారూఫ్ ఏం చేస్తాడు, తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మర్నాడు ఉదయమే లేచి మళ్ళీ మసీదుకు వెళ్ళి మళ్ళీ తన కష్టాలన్నీ కడతీర్చమని మళ్ళీ అల్లాని ప్రార్థిస్తాడు. ప్రార్థించి ఏం చేస్తాడు, అక్కడి నుంచి సరాసరి తన షాపుకి వెళ్తాడు. షాపులో ఇలా కూర్చుంటాడో లేదో వెంటనే భటులు వస్తారు. భటులు వచ్చేసేసి, అదేంటి నిన్ను కాజీ గారు పట్టుకురమ్మంటున్నారు, పద. కాజీ గారు అంటే ఏంటి, ఒక అధికారి అనమాట, ప్రభుత్వ ఉద్యోగి. పద అంటూ అతన్ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి న్యాయస్థానంలో నిలబెడతారు. న్యాయస్థానం నిలబెట్టేటప్పటికి అక్కడ అతనికి ఎదురుగుండా ఫాతిమా కూడా నుంచుని ఉంటుంది. ఆమె ఇతని మీద కంప్లైంట్ చేసిందనమాట, నన్ను నా భర్త రక్తం వచ్చేటట్టు కొట్టాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది. అందుకని ఇతన్ని వాళ్ళు సైనికులు వచ్చి తీసుకెళ్తారు. మారూఫ్ చూసి అంటాడు, అయ్యో అదేం లేదండి, అల్లా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆ అమ్మాయిని నేను కొట్టలేదు, తిట్టలేదు, ఆ అమ్మాయే గట్టిగా నన్ను, ఇదిగో చూడండి, నా మీద అరిచి నన్నే కొట్టింది ఆ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి 2-3 మొట్టికాయలు వేస్తుందనమాట గట్టిగా. అవన్నీ చూపిస్తాడు. చూపించేటప్పటికి ఈ కాజీ గారికి అర్థం కాదు, ఏంటి ఈ చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టుంది అని చెప్పి అనుకుంటాడు మనసులో. అనుకునేటప్పటికి ఈ మారూఫ్ అంటాడు, అయ్యో అది కాదండి, నిజమేను నేను చెప్తున్నది, అస్సలు నేను అమ్మాయిని కొట్టలేదు, తిట్టలేదు, కావాలంటే మా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి అడగండి అని చెప్పి అంటాడు. అప్పటికి కాజీ గారికి కొంచెం నమ్మకం కుదురుతుంది ఇతని మీద, అతని మాట తీరు మీద ఇతనికి నమ్మకం కుదురుతుంది. నమ్మకం కుదిరి, సరే నువ్వు ఇదిగో ఈ ₹1 తీసుకొని వెళ్ళి అని భార్యకి ఆ తేనె రొట్టె ఏదో ఆ రొట్టె కొని ఇవ్వు, ఇంకెప్పుడు ఇలా కీచులు ఆడుకోకండి అని చెప్పి ఇద్దరికీ సర్ది చెప్పి పంపించేస్తాడు ఇంటికి. ఈ మారూఫ్ ఏం చేస్తాడు, అతను ఇచ్చిన ₹2 ఎంతో ఇస్తాడు కదా, ఆ డబ్బులు ఆ భార్య చేతిలో పెట్టేసి దుకాణానికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి దుకాణానికి వెళ్ళి కూర్చుని కొంచెం సేపు అలా కూర్చున్నాడో లేదో మళ్ళీ ఈ సైనికులు వస్తారు, అంటే భటులు అనమాట. వచ్చి, మేము న్యాయస్థానం దాకా తీసుకెళ్ళాం కదా, మాకేమన్నా ఇవ్వవా డబ్బులు అని అడుగుతారు. అడిగేటప్పుడు అతను అంటాడు, అయ్యో నా దగ్గర ఇంకా డబ్బులు ఏమీ లేవు, నా దగ్గర మీ అధికారి ఇచ్చిన డబ్బులు కూడా ఆవిడకే ఇచ్చేసేసాను, నా దగ్గర ఇంకేమీ లేవు డబ్బులు అని అంటాడు. అని మళ్ళీ సరేలేండి అని చెప్పి అతను ఆ షాపులో ఉన్న ఆ చెప్పులు కుట్టే పనిముట్లన్నీ అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకేముంది, దుకాణం షాపు ఖాళీ అయిపోయింది. అతను ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంకొక న్యాయస్థానానికి సంబంధించిన భటులు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళంటారు, కాజీ గారు నిన్ను పట్టుకురమ్మంటున్నారు, పద అంటారు. పద అని చెప్పి అతన్ని మళ్ళీ న్యాయస్థానానికి తీసుకెళ్తారు. ఇంకో న్యాయస్థానానికి తీసుకెళ్తేప్పటికీ అక్కడ పూర్వంలాగే తన భార్య ఫిర్యాదు చేసి అక్కడ నుంచొని ఉంటుంది.
అప్పుడు ఈ కాజీతో అంటాడు ఈ మారుఫ్, అయ్యో నా ఏంటి కాజీ గారు, గంట క్రితమే ఈమె ఇంకొక కాజీ గారు తీర్పిచ్చారు ఈమె మీద, మా తగాదాకి పరిష్కారం కూడా చూపించారు, ఇదిగో డబ్బులు ఇచ్చి వీడికి అదేంటి తేనె ముంచిన రొట్టె కొనిమ్మని డబ్బులు కూడా ఇచ్చారు, మాకు ఇద్దరికి బుద్ధి చెప్పి పంపించారు అని చెప్పి ఈ మారూఫ్ అంటాడు. అనేటప్పటికీ ఈ కాజీ గారు ఆ అమ్మాయి వైపు తిరిగి, ఫాతిమా వైపు తిరిగి, నువ్వు వెంటనే ఇదేంటి అసలు, ఒక కాజీ గారు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేయటం ఏంటి, ఇది చాలా తప్పు పని అని చెప్పి ఆమెను మందలించేసేసి పంపించేస్తాడు. పంపించేసి ఈ మారూఫ్తో అంటాడు, అదేంటి నువ్వు ఈ భటులకి నువ్వు ఏదో కొంత డబ్బులు ఇచ్చి పంపించు, ఈ భటులకి న్యాయస్థానం దాకా నిన్ను తీసుకొచ్చినందుకు అని చెప్పి ఆ కాజీ తీర్పిచ్చేసి వెళ్ళిపోతాడు. పాపం ఈ మారూఫ్ దగ్గర ఇంకా డబ్బులేమున్నాయి, ఈ జోబులన్నీ ఖాళీ, షాప్ అంతా అమ్మేశాడు, ఇంకేమీ లేదు, నా దగ్గర ఇంకేమీ లేవు బాబు అని చెప్పి వాళ్ళకి చెప్పేసి మళ్ళీ షాప్కి వచ్చి కూర్చుంటాడు ఆ ఖాళీ షాపులో. అలా కొంచెం సేపు కూర్చునేటప్పటికి అతని మిత్రులు గబా పరిగెత్తుకుంటూ షాప్ దగ్గరికి వస్తారు. వచ్చి, ఒరే మారూఫ్ కొంప మునిగిందిరా బాబు, నీ భార్య ఫాతిమా లేదు, ఆవిడేమో మళ్ళీ ఇంకొక కచేరీలో అంటే ఇంకొక కోర్టులో నీ మీద ఫిర్యాదు చేసింది, అంటే కంప్లైంట్ ఇచ్చిందనమాట, ఇంకో చోట కంప్లైంట్ ఇచ్చింది, నువ్వు వెంటనే పారిపో లేకపోతే చాలా కష్టం అని చెప్పి పాపం ఆ ఫ్రెండ్స్ ఈ మారూఫ్కి చెప్తారు. చెప్పేటప్పటికి మారూఫ్ వెంటనే లేచి ఆ దుకాణం మూసేసి, సాధ్యమైనంత త్వరగా ఈ కైరో నగరం నుంచి నేను వెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇలా తిప్పుతూనే ఉంటారు న్యాయస్థానం చుట్టూ, ఇది ఇలా తిప్పుతూనే ఉంటుంది నన్ను అని చెప్పి ఈ మారూఫ్ ఏం చేస్తాడు, గబా పరిగెత్తుకుంటూ ఆ చీకట్లోనే పరిగెత్తుకుంటూ ఎక్కడికో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అసలేది చలికాలం, వాన పడుతూ ఉంటుంది, చలికి వణుకుతూ అతను చీకటి అయినా కూడా అలాగా చీకటి పడేదాకా నడుచుకుంటూ అలా చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ కొంతసేపటికి ఎక్కడో ఒక చోట ఒక పాడుబడిన బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఆ రోజు రాత్రి తలదాచుకుందాము, తెల్లారిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికైనా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోదాము, ఈ కైరో నగరానికి మట్టుకి చుట్టుపక్కల అస్సలు ఉండొద్దు, ఇంకా మళ్ళీ మనం ఆ అమ్మాయి దగ్గరికి అసలు భార్య దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నిర్ణయించుకొని ఏం చేస్తాడు, ఆ పాతబడిన భవంతి లోపలికి వెళ్ళి అక్కడ తలదాచుకొని ఆ రాత్రి అతను అక్కడ ఉండి పొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళదామని నిర్ణయించుకుంటాడనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. రేపు ఈ మిగిలిన కథ మళ్ళీ చెప్పుకుందాం. సరేనా మరి, బాయ్, గుడ్ నైట్.